హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం పైన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, వాటినే ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లమ్స్ అని కూడా అంటాం. ఇన్ఈక్వాలిటీ ప్రూవింగ్, టాన్ ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ సమ్స్, చాలా ఇంపార్టెంట్ సమ్స్, వాటిని డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియో లెక్చర్లో మనం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ ఒక సింపుల్ ప్రాబ్లం చెప్పుకున్నాం. దీంట్లో ఎక్స్క్లూజివ్గా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం డిస్కస్ చేద్దాం. Lagrange mean value theorem lo most important problem is tan inverse sum antam. If a less than b, prove that b minus a by 1 plus b square less than tan inverse b minus tan inverse a less than b minus a by 1 plus a square. అలానే మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ డెరివేషన్ అయిన తర్వాత ఈ డిడక్షన్ కూడా చూడాలి. ఓకేనా? సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ f of x అజ్యూమ్ చేసుకుంటున్నాం. లెట్ f of x వచ్చి tan inverse x అనుకుంటున్నాం. tan inverse x in a comma b interval. f of x is tan inverse x in closed interval a comma b. Now two conditions check చేయాలి కదా. Lagrange's mean value theorem అంటే two condition, f continuous derivable. సో మనకు క్లియర్గా tan inverse x ab ఇంటర్వెల్లో డిఫైన్ చేసిన ఫంక్షన్స్ బై డిఫాల్ట్ కంటిన్యూస్ డెరైవబుల్ అనుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. సో మీరు డైరెక్ట్ రాసేయవచ్చు క్లియర్లీ f ఈజ్ కంటిన్యూస్ ఆన్ a comma b, లేదా సిన్స్ f ఎగ్జిస్ట్ ఇన్ a comma b f ఈజ్ కంటిన్యూస్ అని రాయొచ్చు. ఇలా సెకండ్ది రాస్తున్నాను కదా, అలా మీరు ఫస్ట్ పాయింట్ కూడా రాయొచ్చు. f డాష్ ఆఫ్ x అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ x, d by dx of tan inverse x 1 by 1 plus x square, which exist in open interval a comma b. So f is derivable. So లేదంటే మీరు డైరెక్ట్గా since interval is a comma b, you can directly write clearly f is continuous, f is derivable అని రాసేయచ్చు. సో జనరల్లీ డెరైవబిలిటీలో డెరివేటివ్ కనుక్కుంటాం కాబట్టి రాసాం. సో f satisfies both the conditions of LMT. F satisfies both the conditions of LMT. So Lagrange's mean value theorem conditions satisfy చేస్తుంది కాబట్టి there exist C in open interval a comma b such that f dash of C equal to f of b minus f of a by b minus a. f dash of c అంటే f dash of x లో x ఉండే దగ్గర c, అంటే ఇక్కడ x ఉండే దగ్గర c. దట్ మీన్స్ 1 by 1 plus c square, 1 by 1 plus c square. f of b అంటే f of x లో x ఉండే దగ్గర b రాయాలి, ఇక్కడ b రాయాలి. f of b అంటే tan inverse b minus f of x, f of a అంటే f of x లో x ప్లస్ లో a, tan inverse b minus tan inverse a by b minus a. This is equation number 1. f of b minus f of a, tan inverse b minus tan inverse a by b minus a. ఇప్పుడు మనం ఇన్ఈక్వాలిటీని ప్రూవ్ చేయాలి. ఒక ఇన్ఈక్వాలిటీని ప్రూవ్ చేయాలంటే మనకు ఒక ఇన్ఈక్వాలిటీ కావాలి. దానికి మనకు ఉండేటువంటి మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇది, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. దీన్ని తీసుకుంటాం ప్రతి ఇన్ఈక్వాలిటీ ప్రూవింగ్కి. ఎందుకంటే సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే మీనింగ్ ఏంటంటే సి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి, అంటే ఏకి బికి మధ్యలో సి ఉంటుంది అని. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సింపుల్ టెక్నిక్, ఈ ఈక్వేషన్ 1లో ఎల్హెచ్ఎస్ని రప్పించుకుంటాం. మధ్యలో ఎల్హెచ్ఎస్ ఏముంది, 1 by 1 plus c square. దీన్ని ఇక్కడ రప్పిస్తాం. దీన్ని ఇక్కడ రప్పించాలంటే ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి, తర్వాత 1 యాడ్ చేయాలి, తర్వాత రెసిప్రోకల్ చేయాలి. ఇలా మీరు స్క్వేర్ చేసి 1 యాడ్ చేసి రెసిప్రోకల్ తీసుకునేటప్పుడు వాట్ అబౌట్ ఇన్ఈక్వాలిటీ సైన్, ఇన్ఈక్వాలిటీ సైన్ ఏమన్నా మారుతుందా అనేది మనకు డౌట్ వస్తుంది. దానికి నేను చెప్పే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది ఎప్పుడంటే ఓన్లీ 2 కేసెస్లో. నెంబర్ 1 మీరు మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు, నెంబర్ 1 మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. నెంబర్ 2 రెసిప్రోకల్ తీసుకుంటే అంటే 1 by a 1 by b 1 by c అని తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. 2 కేసెస్, మైనస్తో మల్టిప్లై చేసిన
రెసిప్రోకల్ తీసుకున్నాం. ఇంకా మీరు యాడ్ చేసినా, స్క్వేర్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా లెస్ దాన్ అంటే ఫస్ట్ మనం స్క్వేర్ చేస్తున్నాం. సి స్క్వేర్ కావాలి కదా, స్క్వేరింగ్. స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ లెస్ దాన్ సి స్క్వేర్ లెస్ దాన్ బి స్క్వేర్. యాడింగ్ 1 యాడ్ చేద్దాం. 1 యాడ్ చేసినా మారదు. 1 ప్లస్ ఏ స్క్వేర్ లెస్ దాన్ 1 ప్లస్ సి స్క్వేర్ లెస్ దాన్ 1 ప్లస్ బి స్క్వేర్ మారదు. నెక్స్ట్ రెసిప్రోకల్ తీసుకుందాం. ఇఫ్ యూ టేక్ రెసిప్రోకల్ లెస్ దాన్ బికమ్స్ గ్రేటర్ దాన్. రెసిప్రోకల్ అంటే 1 బై లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ 1లో ఎల్హెచ్ఎస్ ఏముందో అది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి మనం ఈ మిడిల్ టర్మ్ని దీంతో రీప్లేస్ చేయొచ్చు. tan ఇన్వర్స్ బి మైనస్ tan ఇన్వర్స్ ఏ బై బి మైనస్ ఏతో. అంటే 1 బై 1 ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ tan ఇన్వర్స్ బి మైనస్ tan ఇన్వర్స్ ఏ బై బి మైనస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1 బై 1 ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు బి మైనస్ ఏతో మల్టిప్లై చేద్దాం. బి మైనస్ ఏతో మల్టిప్లై చేస్తే బి మైనస్ ఏ బై 1 ప్లస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ tan ఇన్వర్స్ బి మైనస్ tan ఇన్వర్స్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి మైనస్ ఏ బై 1 ప్లస్ బి స్క్వేర్. కానీ మనకు ఇక్కడ ఫస్ట్ 1 ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ 1 ప్లస్ ఏ స్క్వేర్, అంటే దీన్ని రివర్స్ రాయాలి. రివర్స్ చేసినప్పుడు కూడా ఆటోమేటిక్గా ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజ్ అవుతుంది. 1 లెస్ దాన్ 2, 2 గ్రేటర్ దాన్ 1 అంటే రివర్స్ చేస్తే అంటే బి మైనస్ ఏ బై 1 ప్లస్ బి స్క్వేర్ లెస్ దాన్ tan ఇన్వర్స్ బి మైనస్ tan ఇన్వర్స్ ఏ ఈజ్ లెస్ దాన్ బి మైనస్ ఏ బై 1 ప్లస్ ఏ స్క్వేర్. ఇప్పుడు మనం ఫస్ట్ డిడక్షన్ ప్రూవ్ చేయాలి. ఈ డిడక్షన్ దీని నుంచి ఎలా ప్రూవ్ చేస్తామంటే ఏకి బికి కొన్ని వాల్యూస్ ఇస్తే మనకు ఆటోమేటిక్గా అది ప్రూవ్ అయిపోతుంది. ఆ వాల్యూస్ కూడా మనకు డైరెక్ట్గా ఇక్కడ ఈ దీంట్లోనే దొరుకుతాయి. మనకి ఇది బి వాల్యూ, బి వచ్చి 4/3. నెక్స్ట్ ఏ వాల్యూ ఎలా వస్తుందంటే ఒక కామన్ యాంగిల్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఏంటి ఆ కామన్ యాంగిల్? π/4. ఇప్పుడు tan π/4 ఎంత? tan π/4 ఎంత అంటే tan 45 1. దిస్ వన్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ. దీన్ని ఏగా తీసుకుంటాం. అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ 4/3 దీంట్లో రాస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 4/3 మైనస్ 1 బై 1 ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ లెస్ దాన్ 4/3 మైనస్ 1 బై 1 ప్లస్ 1 స్క్వేర్. ఓకేనా? 4/3 మైనస్ 1 అంటే 3 ఇక్కడికి వస్తుంది. 4 మైనస్ 3 1. న్యూమరేటర్ 1/3. డినామినేటర్ 3 స్క్వేర్ 9. 9 ఇక్కడికి వస్తుంది. న్యూమరేటర్ 4 స్క్వేర్ 16. 9 ప్లస్ 16 ఎంత? 25/3. ఇక్కడ లెస్ దాన్ tan ఇన్వర్స్ 4/3 మైనస్ tan ఇన్వర్స్ 1 అంటే π/4. tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4 ఈజ్ లెస్ దాన్, ఇక్కడ కూడా 4/3 మైనస్ 1 అంటే 4 మైనస్ 3 1. న్యూమరేటర్ 1/3, డినామినేటర్ 2. సో ఇక్కడ 3 3 క్యాన్సిల్. π/4 యాడ్ చేస్తున్నా బోత్ సైడ్స్ π/4 యాడ్ చేస్తే π/4 ప్లస్ మీకు ఏమొస్తుంది ఇక్కడ 3/25. ఇక్కడ 9 ఉంటుంది కాదు, 3 కాదు, ఇక్కడ 9 3 3 0. సో ఈ 3 న్యూమరేటర్కి వస్తుంది ఎందుకంటే 3 స్క్వేర్ 9 కాబట్టి. సో 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ 4/3. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై అవుతాయి. 3 2 0 6. సో π/4 యాడ్ చేస్తున్నాం కదా, π/4 ప్లస్ 1/6. అర్థమైందా? ఇలానే సెకండ్ వన్ ఎలా ప్రూవ్ చేయాలి? సెకండ్ వన్కి ఏ వాల్యూ ఏం తీసుకోవాలి? బి వాల్యూ. ఏ వాల్యూ ఏం తీసుకోవాలంటే సో ఫస్ట్ బి వాల్యూ వచ్చి 2 తీసుకోవాలి. బి ఈజ్ 2. దీంట్లో బి ప్లేస్లో 2. ఏ వాల్యూ ఎంత అంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ 5π/20 ఉంది. 5π/20 అంటే 5 1 జార్ 5 4 జార్ అంటే π/4 ఉంది. ఇక్కడ కూడా మీరు స్ప్లిట్ చేస్తే π/4 కనబడతా ఉంది. అంటే కామన్ యాంగిల్ π/4. tan π/4 ఎంత? 1. సో ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 2 ఇక్కడ రాశారంటే ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 2, ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 2 రాస్తే ఈజీగా మీరు సెకండ్ వన్ ప్రూవ్ చేయొచ్చు. అర్థమైంది? ఈ ప్రాబ్లము చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. సో ఇలానే మనకు సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, c/x ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పుకున్నాం సైన్ ఇన్వర్స్. నెక్స్ట్ ప్రాబ్లం సైన్ ప్రాబ్లంకి వచ్చామంటే ప్రూవ్ దట్ π/6 ప్లస్ 1/5 √3 లెస్ దాన్ సైన్ ఇన్వర్స్ 3/5 లెస్ దాన్ π/6 ప్లస్ 1/8 అన్నాడు.
సో ఇది ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఫస్ట్ అయితే ఇంటర్వెల్ ఏ కమా బిలో ప్రూవ్ చేసి తర్వాత ఏబీ వాల్యూస్ ఇచ్చామంటే ఇది వచ్చేస్తుంది. ఇంతకుముందు tan ఇన్వర్స్ సమ్ చెప్పినట్టే. అక్కడైతే మనం ఏం ప్రూవ్ చేయాలో క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ మనమే ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేయమన్నా చేయమనకపోయినా మనమైతే అది ప్రూవ్ చేసుకొని కామన్ ఇన్ఈక్వాలిటీని దాంట్లో ఏబీ వాల్యూస్ ఇస్తే ఇవి వస్తాయి మనకు. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ పాయింట్ 1 కంటిన్యూటీ రాసేయచ్చు డైరెక్ట్గా క్లియర్లీ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని రాస్తాం. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిరైబిలిటీకి డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 - x², డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మనకి ఇచ్చిన ఇంటర్వెల్లో ఇన్ఫినైట్ వాల్యూస్ రావు కాబట్టి ఏ కమా బి ఎగ్జిస్ట్ ఇన్ ఏ కమా బి ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బి. సో ఎఫ్ సాటిస్ఫైస్ both the conditions of LMT, both the conditions of Lagrange's mean value theorem. So there exists C in open interval a comma b such that paint formula f dash of C equal to f of b minus f of a by b minus a. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మనకి ఇక్కడ ఉంది ఫార్ములా 1/√1 - x². ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఎక్స్ ప్లేస్లో సి రాస్తే చాలు. అంటే మనకేమొస్తుందంటే 1/√1 - c² ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో బి రాయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సైన్ ఇన్వర్స్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లస్లో ఏ సైన్ ఇన్వర్స్ ఏ బై బి మైనస్ ఏ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటా. ఇప్పుడు మనం ఇన్ఈక్వాలిటీ ప్రూవ్ చేయాలి. ఇన్ఈక్వాలిటీ ప్రూవ్ చేయాలంటే వీ నీడ్ వన్ ఇన్ఈక్వాలిటీ. దానికి నేను చెప్పాను ఆల్రెడీ, ప్రతి ఇన్ఈక్వాలిటీలో దీన్నే తీసుకుంటామండి. సి బిలాంగ్స్ టు ఏ కమా బి. వీ నో దట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బి. దాని మీనింగ్ ఏంటంటే సి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అని. ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి. Now we need to get LHS of equation 1. అంటే ఈ LHS of equation 1 మిడిల్లో వచ్చే దానికోసం ఫస్ట్ స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేస్తే a² లెస్ దాన్ c² లెస్ దాన్ b². తర్వాత మైనస్తో మల్టిప్లై చేయాలి, -c². నేను చెప్పాను మైనస్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ సైన్ మారుతుంది. ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజెస్. తర్వాత 1 యాడ్ చేస్తాం, మారదు. 1 - a² గ్రేటర్ దాన్ 1 - c² గ్రేటర్ దాన్ 1 - b². తర్వాత స్క్వేర్ రూట్ కావాలి, స్క్వేర్ రూట్ తెచ్చుకుంటాం. √1 - a² గ్రేటర్ దాన్ √1 - c² గ్రేటర్ దాన్ √1 - b². తర్వాత రెసిప్రోకల్ తీసుకుంటాం. రెసిప్రోకల్ తీసుకుంటే కన్ఫామ్గా గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది. సో 1/√1 - b². ఇప్పుడు from equation 1 what we can do, we can replace this 1/√1 - c² by sin² b minus sin² a by b minus a తో రీప్లేస్ చేయొచ్చు. దీన్ని రాసేయచ్చు మిడిల్లో. అంటే 1/√1 - a² is less than sin inverse b minus sin inverse a by b minus a is less than 1/√1 - b². సో నా ఈ బి మైనస్ ఏతో మల్టిప్లై చేసామంటే న్యూమరేటర్ని మనకి ఇలా వస్తుంది. బి మైనస్ ఏ బై √1 - a² లెస్ దాన్ సైన్ ఇన్వర్స్ బి మైనస్ సైన్ ఇన్వర్స్ ఏ ఈజ్ లెస్ దాన్ బి మైనస్ ఏ బై √1 - b². సో నా ఫస్ట్ దీన్ని ప్రూవ్ చేయాలి. హెన్స్ రెడ్యూస్, దీన్ని రెడ్యూస్ చేయాలంటే ఏబికి 2 వాల్యూస్ ఇవ్వాలని చెప్పాను. బి వాల్యూ మీకు డైరెక్ట్గా క్వశ్చన్లో ఇక్కడే ఉంటుంది. దిస్ ఈజ్ బి. సో వీ కెన్ టేక్ దట్ 1 యాజ్ బి. నెక్స్ట్ ఏ కోసం ఏం చేయాలంటే ఇక్కడ ఉండే కామన్ యాంగిల్ చూడాలి. కామన్ యాంగిల్ π/6. సైన్ π/6 ఎంత? π/6 అంటే 180/6 30 degrees. సైన్ 30 ఎంత అంటే 1/2.
ఆ 1/2ని ఏగా తీసుకుంటాం sin 30. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే b వచ్చి 3/5 minus 1/2 by root of 1 minus 1/2 whole square less than sin inverse 3/5 minus sin inverse 1/2 is less than 3/5 minus 1/2 by root 1 minus 3/5 whole square. ఇక్కడ చూసారంటే 5 2s are 10 LCM, 2 3s are 6, 5 1s are 5, 6 minus 5 1, సో 1/10 వస్తుంది న్యూమరేటర్. మీరు క్యాల్సిలో కొట్టినా వస్తుంది. ఇక్కడ 2 square 4, 4 1s are 4, 4 minus 1 3, సో √3 by డినామినేటర్లో 4 ఉంటుంది, √4 అంటే 2 రాసుకుందాం. sin inverse 3/5, sin inverse 1/2 అంటే సైన్లో 1/2 ఏ యాంగిల్ దగ్గర వస్తుంది ఇప్పుడే చెప్పుకున్నాం, 30 degrees దగ్గర, అంటే 5/6 దగ్గర. సో 5/6 రాసేయచ్చు. ఇక్కడికి వచ్చామంటే ఇదే వస్తుంది, 3/5 minus 1/2 1/10 అదే రాసేయచ్చు. డినామినేటర్కి వచ్చామంటే ఇక్కడ 25, 3 square 9, 25 minus 9 16, 16/25 వస్తుంది డినామినేటర్. √16 అంటే 4, √25 అంటే 5, 5 1s are 5 2s are, ఇక్కడ కూడా 2 1s are 2 5s are. సో 1/5 √3, 5/6 యాడ్ చేస్తున్నా బోత్ సైడ్స్ 5/6 యాడ్ చేస్తే 5/6 ప్లస్ 1/5 √3 లెస్ దాన్ sin inverse of 3/5 is less than 2 4s are 8, 1/8. అర్థమైందా? ఇలానే మనకు కాస్ ఇన్వర్స్ సమ్ కూడా ఉంది, అది మీరు చేయొచ్చు. ఇదే సమ్ము కాస్ ఇన్వర్స్ అంటే -1/√1 - x² అని వస్తుంది కాస్ ఇన్వర్స్లో. నెక్స్ట్ మనం e⁻x సమ్ ఒకటి ఉంది, అది చెప్పుకున్నాను. అది చెప్పుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఇన్ లెగ్రాంజెస్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే ఫర్ ఎనీ x greater than 0 షో దట్ 1 + x less than e⁻x less than 1 + x e⁻x. దీనికి మనం f(x) వచ్చి e⁻x తీసుకుందాం. లెట్ f(x) ఈక్వల్ టు e⁻x ఇంటర్వెల్ x greater than 0 అన్నాడు కాబట్టి 0, x వరకు తీసుకుందాం. ఓకేనా? అది ఇంటర్వెల్ డిఫరెంట్ ఇంతకుముందు సమ్స్కి దీనికి. సో క్లియర్లీ f(x) అనేది ఆ ఇంటర్వెల్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా f ఈజ్ డిరైవబుల్ అని కూడా రాయొచ్చు. కంటిన్యూస్ అని రాయొచ్చు. f ఈజ్ కంటిన్యూస్ ఆన్ 0, x. సెకండ్ వన్ f'(x) డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x ఎంత? e⁻x. సో విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ 0, x కాబట్టి f ఈజ్ డిరైవబుల్. ఓకేనా? సో f satisfies both the conditions of LMT. F satisfies both the conditions of Lagrange's mean value theorem. What we can say? There exists C in open interval 0, x ikkada. There exists C in open interval 0, x such that f' of C equal to f of B అంటే f(x) minus f of 0 by x minus 0. సో f' of C అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x కాబట్టి x ప్లేస్లో C. e⁻C ఈక్వల్ టు f(x) అంటే e⁻x, e⁻0, f of 0 అంటే e⁻0. సో e⁻C ఈక్వల్ టు e⁻x, e⁻0 అంటే 1 by x minus 1. Treat this one as equation 1. ఇప్పుడు మనం ఒక ఇన్ఈక్వాలిటీ ప్రూవ్ చేయాలంటే we need one another inequality. అది ఇక్కడి నుంచే వస్తుందని చెప్పాను నేను. అంటే we know that C belongs to 0, x అని. అంటే C ఓపెన్ ఇంటర్వెల్ 0, x లో ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? C లైస్ బిట్వీన్ 0 and x. అంతేనా? సో సింపుల్గా మనకి e⁻C కావాలి, జస్ట్ e⁻C తీసుకోండి. అది ఇంక్రీజింగ్ ఫంక్షన్, దానివల్ల మనకు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఏం కాదు. e⁻0 less than e⁻C less than e⁻x. From 1, what is e⁻C? e⁻C ఏంటో రాసేయండి. e⁻C ప్లేస్లో e⁻0 అంటే 1, e⁻0 అంటే 1, e⁻C అంటే e⁻x minus 1 by x minus 1 less than e⁻x. ఓకేనా? x minus 0 ఇక్కడ, సారీ, x minus 0 అంటే ఇక్కడ xే, డినామినేటర్లో ఓన్లీ xే ఉంది.
ఎక్స్ మైనస్ 0 ఓన్లీ ఎక్సే ఉంది అక్కడ. సో ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఉంది డినామినేటర్లో. ఇప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేయండి. ఎక్స్తో మల్టిప్లై చేస్తారంటే ఎక్స్ లెస్ దాన్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ లెస్ దాన్ ఈ పవర్ ఎక్స్ లెస్ దాన్ 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సిందా? సో ఈజీగా ప్రూవ్ అయిపోయింది. ఇంపార్టెంట్ సమ్. సో ఇవన్నీ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరంలో. ఓకే.